హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్. ఈరోజు వీడియోలో కొన్ని చిట్కాలను చెప్పాలనుకున్నాను. నేను యూజ్ చేసే వాటిని మీకు షేర్ చేస్తాను. ముందుగా ఇత్తడి వస్తువులు తెల్లగా మెరవాలంటే కొద్దిగా నిమ్మరసం వేసి కొద్దిగా సబీనా పౌడర్ వేసి రుద్దితే తెల్లగా మెరుస్తాయి. చూపించడానికి సగం వరకే రుద్ది చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, నిమ్మకాయ రసంతో రుద్ది కడిగితే సరిపోతుంది కదా, సబీనా పౌడర్తో రుద్ది కడిగితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నిమ్మకాయ రసంతో రుద్దితే షైన్ వస్తుంది, కానీ జిడ్డు పోదు. అదే సబీనాతో కడిగితే జిడ్డు పోతుంది, కానీ నిమ్మకాయ రసంతో వచ్చినంత షైన్ రాదు. అందుకే నేను రెండు కలిపి వాడతాను. మీరు ట్రై చేసి చూడండి, అచ్చం బంగారంలా మెరుస్తాయి. రెండవ చిట్కా, కుక్కర్కి ఎయిర్ బయటికి వెళ్ళిపోయి విజిల్ రాలేదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి కుక్కర్ యొక్క వాచర్ని ఆ నీళ్ళలో వేసి 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఆ వాచర్ని అటు ఇటు లాగి కుక్కర్కి పెట్టి చూస్తే కాసేపట్లో విజిల్స్ వచ్చాయి. ఈ చిట్కా నేను చేసి చూశాను, అందుకే మీకు చెబుతున్నాను. చాలామంది విజిల్స్ రాకపోయేసరికి వాచర్ని మారుస్తారు. నేను కూడా అలాగే చేశాను, కానీ ఇప్పుడు ఈ చిట్కా యూజ్ చేశాను. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మూడవ చిట్కా, నేను మీగడను ఫోర్క్తో బాగా కలిపి వెన్నను చేస్తాను. నేను ఆల్రెడీ ఫోర్క్తో చేసిన వెన్న ఇది. ఒక వీడియోలో పప్పు గుత్తితో వెన్నను చేయడం చూశాను. అలా చేస్తే నెయ్యి కాచినప్పుడు డస్ట్ తక్కువగా వస్తుందని చెప్పారు. అలా చేద్దాం అనుకున్నాను. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుదాం. తర్వాత వెన్నను 4-5 సార్లు కడగాలి. ఇప్పుడు ఇంకొక చిట్కా యూజ్ చేద్దాం. వెన్నను కరిగించే గిన్నెకి ముందే 4-5 చుక్కల ఆయిల్ వేసి గిన్నె లోపల అంతా కలిసేటట్టు రుద్దాలి. అలా చేస్తే డస్ట్ గిన్నెకి అంటుకోదు. ఇంకొక చిట్కా యూజ్ చేద్దాం. నెయ్యి కాచేటప్పుడు అందులో కొన్ని మెంతులు, కొంచెం ఇలాచీలు వేసి మరిగిస్తే నెయ్యి మంచి వాసన వస్తుంది. ఇంకొక చిట్కా యూజ్ చేద్దాం. నెయ్యి కాచేటప్పుడు గిన్నెలో ఒక పెద్ద స్పూన్ నుంచి సిమ్లో నెయ్యిని కాస్తే నెయ్యి పొంగదు. ఇలా 4 చిట్కాలను యూజ్ చేసి నెయ్యి కాచుకుందాం. ఈజీగా అవుతుంది. మంచి వాసనతో కూడిన పూస నెయ్యి తయారవుతుంది. ఈ చిట్కాలను నేను యూజ్ చేస్తాను. పప్పు గుత్తి చిట్కా ఒక్కటే ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తాను.